మిస్ అవుతాం. నేను మీతో స్పెండ్ చేసిన టైం అయితే చాలా తక్కువ. బట్ ఫెస్టివల్స్ అప్పటికి ఇంటికి ఎప్పుడు వచ్చినా అసలు ఆంటీ నువ్వు వచ్చాం మా కోడలని ఉన్నాం, మా ఇంట్లో చాట్ పెట్టుకున్నప్పుడు లాస్ట్ టైం కూడా అన్నారు మా వాళ్ళు ఇలానే చేస్తారు అంటే చూసినప్పుడు చాలా క్లోజ్ గా అనిపిస్తారంటే. నిజంగా మీ స్మైల్ మిమ్మల్ని అందరినీ మిస్ అవుతాం. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. గుడ్ లైఫ్. 10 మంది మాట్లాడారు ఎందుకండి మాట్లాడండి. వీళ్ళ ఫ్యామిలీలో 10 మంది అనుకోవడానికి ఏంటి ఇప్పుడే 10 మంది మాట్లాడారు. సో గణేష్ ఇక్కడికి వచ్చేసి సరే మా హ్యాండ్కి ఈసారి ఎక్కడికి వెళ్దాం. సో అపార్ట్మెంట్లో ఏ విషయం జరిగినా పెద్దవాళ్ళలాగా మన జై శ్రీరామ్ అంకుల్ అండ్ ఈ అంకుల్ కాళేశ్వరం అంకులే మాకు ఎప్పుడు అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. సో మేము ఈసారి ఒకరు మిస్ అవుతున్నాము, కానీ మీరు తొందరగా మళ్ళీ కావాలి ఏమంటారు. మీ ఆశీస్సులు మా అందరికీ ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. సో గణేష్ ఇక్కడికి వచ్చేసి సరే మా హ్యాండ్కి ఈసారి ఎక్కడికి వెళ్దాం. సో అపార్ట్మెంట్లో ఏ విషయం జరిగినా పెద్దవాళ్ళలాగా మన జై శ్రీరామ్ అంకుల్ అండ్ ఈ అంకుల్ కాళేశ్వరం అంకులే మాకు ఎప్పుడు అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. సో మేము ఈసారి ఒకరు మిస్ అవుతున్నాము, కానీ మీరు తొందరగా మళ్ళీ కావాలి ఏమంటారు. మీ ఆశీస్సులు మా అందరికీ ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ చెప్పండి మిస్ యూ మిస్ యూ. ఒకసారి స్టడీగా ఉన్నది
వాతావరణం కాబట్టి ఖచ్చితంగా మీరు తొందరగానే సెట్ అవుతారు. మాకే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రతి పండుగలోనూ సందడిగా శ్రీహరివాసం అంటే ఇందులో 20 కుటుంబాలు సపరేట్ అన్నట్టు ఎప్పుడు అనుకోలేదు. అంతా ఒకటే కుటుంబం అన్నట్టుగా ఉండేవాళ్ళం, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రతి పండుగలోనూ మనాతన అనేది లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంతో కలిసిమెలిసి అన్ని ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము. సో ఖచ్చితంగా మీరు మీకున్న మంచితనానికి, మీకున్న కలివిడితనానికి, మీకున్న నిదానానికి, సో ఒక రకంగా చెప్పాలి అంటే ఆదర్శంగా కూడా మీరు కనపడుతుంటారు. ఎందుకంటే ఆంటీ అంకుల్ అడుగుజాడల్లో ఎవరెక్కకుండా అంకుల్ ఏదైతే చెప్తే అది ఫాలో అవుతూ చాలా చక్కగా ఒత్తికగా కనపడుతూ ఉంటారు. ఈ జనరేషన్ పిల్లలకి నిజంగానే మీరు ఆదర్శం. ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉంటారంటే నువ్వెంత అంటే నువ్వెంత. కాబట్టి సమ్ టైమ్స్ నువ్వెంత కాకుండా హస్బెండ్ బాటలో భార్య వెళ్తే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని నిరూపించే విధంగా ఉన్నారు. మేమైతే చాలా మిస్ అవుతాము. ఆ దేవుడు మీకు ఆయుర్వేదాలు ఇవ్వాలని, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఇంకా ఎన్నో సంవత్సరాలు మీరు ఆనందంగా గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వైపు నుంచి సెలవు తీసుకుంటున్నాను.